ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించింది ప్రత్యేక కోర్టు. వైద్య పరీక్షల కోసం వర్చువల్ గా డాక్టర్ కన్సల్టేషన్ కావాలని కోరారు కేజ్రీవాల్. అయితే జైలు డాక్టర్లే వైద్యం అందిస్తారని, జైల్లో అందరికీ ఒకే రూల్ ఉంటుందని తెలిపింది కోర్టు. వీడియో కాల్లో ప్రైవేట్ డాక్టర్ను సంప్రదించే అవకాశం ఇవ్వాలనే కేజ్రీవాల్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరోసారి నిరాశ ఎదురైంది. టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న కేజ్రీవాల్ రోజు వీడియో కాల్లో ప్రైవేట్ డాక్టర్ను సంప్రదించే అవకాశం కల్పించాలని వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా, అతనికి ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా అనేది పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీ ఎయిమ్స్ను ఆదేశించింది ప్రత్యేక కోర్టు. కేజ్రీవాల్కు జైలు డాక్టర్లే వైద్యం అందిస్తారని, జైల్లో ఉన్న అందరికీ ఒకే రూల్ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే తన పిటిషన్ను తిరస్కరించడానికి ముందు తీహార్ జైలు సూపరింటెండెంట్కు కేజ్రీవాల్ ఓ లేఖ రాశారు. తన డయాబెటీస్పై ఆందోళన చెందొద్దని ఎయిమ్స్ వైద్యులు ఎప్పుడూ చెప్పలేదన్నారు ఆయన. మధుమేహం దృష్ట్యానే ఇన్సులిన్ అడుగుతున్నట్లు ఆ లేఖలో రాశారు. ఇన్సులిన్ను 10 రోజుల నుంచి ఇవ్వాలని తాను కోరుతున్నా అడగలేదని జైలు అధికారులు ఎలా చెబుతారంటూ లేఖలో ప్రశ్నించారు కేజ్రీవాల్. మరోవైపు ఎయిమ్స్ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు ఇన్సులిన్ విషయాన్ని కేజ్రీవాల్ లేవనెత్తలేదని, వైద్యులు కూడా సూచించలేదని ఇప్పటికే జైలు అధికారులు ప్రకటించారు. అయితే జైలు అధికారులు చెప్పిందంతా అబద్ధమని, రాజకీయ ఒత్తిళ్లతోనే తప్పుడు ప్రకటన విడుదల చేశారని ఆరోపించారు కేజ్రీవాల్.